పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్లో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఫ్లాపుల నుంచి పవన్ కళ్యాణ్ ను నిలబెట్టే హరీష్ శంకరే అని చెప్పొచ్చు. ఇక వీరిద్దరి కాంబోలో ఇన్నేళ్ల తర్వాత రిపీట్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, కేజీఎఫ్, అవినాష్, నవాబ్ షా లాంటి వారు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తయారయ్యాడు. ఇక తాజాగా మరోసారి ఈ త్రిబుల్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ కు సెట్ అయినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలిపారు. గబ్బర్ సింగ్ విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్, కేవ్వికేకా లాంటి సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి అంటే దేవి కొట్టిన మ్యూజిక్ లో మ్యాజిక్ అలాంటిది. చిత్రంలోని పాటలు దశాబ్దాల తర్వాత కూడా నేటికి మారుమ్రోగుతూ ప్రేక్షకుల కాలు కదిపేలా చేస్తూ ఉన్నాయి. అలాంటి మ్యూజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం కలిసినట్టు వీడియో షేర్ చేశారు. ఇందులో హరీష్ శంకర్, దేవిశ్రీ కలిసి సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో మేకర్స్ ఎగిరి గంతేస్తూ ఉన్నారు. ఇంకో పక్క దేవికి అంతకు ముందు ఉన్న యాక్టివ్నెస్ ఇప్పుడు లేదు. దేవి సైతం ఫ్రెష్ మ్యూజిక్ కాకుండా కాపీ కొట్టే మ్యూజిక్ ఇస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అలాంటి నీలి నీడలు కమ్ముకుంటూ ఉన్నాయి. దేవి ఈసారైనా పాత దేవిని గుర్తించే అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఈసారి ఈ రాక్ స్టార్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.